ఇది కేవలం ఒక కోట కాదండి, ఇది ఒక సామ్రాజ్యానికి చివరి ఊపిరి, ఒక రాజధానికి చివరి ఆశ. తిరుపతి ఆలయాల వెనుక కొండల మధ్య చంద్రగిరి కోట అనుగుణంగా నిలుస్తుంది. విజయనగర సామ్రాజ్యం చివరి శ్వాసలు. మద్రాస్ పుట్టుకకు కారణమైన ఒప్పందం ఇక్కడే జరిగింది. కానీ ఈ కోట రహస్యాలను చరిత్ర పట్టించుకోలేదే. ఈ వీడియోలో మీరు ఎప్పుడూ వినని కథలు, చూడని కోణాలు చూస్తారు. చంద్రగిరి కోట రాళ్ల మధ్య దాగిన కథలు మీ ముందుకు. చరిత్రను మళ్ళీ తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. దక్షిణ భారత చరిత్రలో మరచిపోయిన అధ్యాయం. తిరుపతి పట్టణానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో చరిత్ర మరియు పురాణాల నిండిన గొప్ప కోటగా చంద్రగిరి కోట నిలుస్తోంది. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోట ఒకప్పుడు రాజశక్తి మరియు శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది. కాలం మారినా ఇది ఇప్పటికీ సామ్రాజ్యాల ఉద్భవాన్ని, పతనాన్ని మౌనంగా వీక్షించే గొప్ప సాక్షిగా నిలిచింది. వైభవమైన గతం. ఈ కోటను మొదటిగా యాదవ నాయుడుల వారు నిర్మించారు, కానీ ఇది విజయనగర సామ్రాజ్యంలో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. 1560లో హంపి మరియు పెనుగొండల పతనానంతరం చంద్రగిరి 4వ రాజధానిగా మారింది. ఈ కోట గోడల మధ్య రాజులు పాలించారు, యోధులు శిక్షణ పొందారు మరియు ఒక మహా సామ్రాజ్యం చివరి శ్వాసలు తీసుకుంది. 1639లో ఇక్కడే ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. విజయనగర రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాస్ స్థాపన కోసం భూమిని ఇచ్చే ఒప్పందంపై సంతకం చేశారు. చంద్రగిరి కోటలో అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణాల్లో ప్రధానమైనది రాజ్మహల్. ఇది చెక్కను ఉపయోగించకుండా నిర్మించబడింది. ఇదొక అద్భుతమైన శిల్పకళా నిపుణతకు నిదర్శనం. ఇటుక, రాళ్లతో నిర్మించిన ఈ మహల్ అగ్నికి మరియు పురుగు నాశనానికి చెక్ పెట్టేలా ఉంది. పక్కనే ఉన్న రాణి మహల్ చిన్నదైనా సరే అందంగా ఉంటుంది. ప్రస్తుతం రాజ్మహల్లో ఒక పురావస్తు మ్యూజియం స్థాపించబడి ఉంది. అక్కడ ప్రాచీన శిల్పాలు, ఆయుధాలు మరియు శాసనాల ప్రదర్శనతో భవిష్యత్తు తరాలకు చరిత్రను పరిచయం చేస్తున్నారు. రహస్యాలు మరియు పురాణాలు. రాజ్మహల్ అడుగు భాగంలో భూగర్భ రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఇవి యుద్ధ సమయంలో రాజులు పారిపోవడానికి ఉపయోగపడేవని భావిస్తున్నారు. ఇవి ప్రస్తుతం మూసివేయబడ్డాయి. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ కోట అద్దం లేని అబాండన్ చేయబడింది. ఎందుకు వదిలేశారో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఈ కోటలో దాగి ఉన్న ఖజానా ఉన్నదన్న వదంతులు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆత్మల విషయంలో అయితే రాత్రి వేళలో కొందరు సందర్శకులు మరియు రక్షక సిబ్బంది వింత శబ్దాలు, అడుగుల చప్పుళ్ళు, కనిపించి మాయమయ్యే నీడలు గమనించారని చెబుతారు. ఇది కేవలం కోట కథ కాదు, ఇది మన సంస్కృతి, మన గర్వం, మన గతాన్ని చెప్పే కథ. మాట్లాడని గోడల వెనుక దాగిన చరిత్రను వెలికి తీసే ప్రయత్నమే మా ప్రయత్నం. ఇలాంటి మరిచిపోయిన కథలను తెలుసుకోవాలంటే మీరు మర్చిపోకూడదు. అదేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. చీకటైన తర్వాత ఈ చంద్రగిరి కోటకి లైట్స్ అండ్ సౌండ్ కూడా పెడతారు. ఇంకా ఎన్నో కథలు మీకోసం వేచి చూస్తున్నాయి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.